సరే, మహాభారతంలో కర్ణుని యొక్క వ్యక్తిత్వము అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే ఆదిపర్వంలో కర్ణుని యొక్క జననాన్ని నన్నయ్య గారు తెలియచేశారు. అందులో అంటారు, యాదవ కుల విభుడగు శూరుడను నాతడు ఆత్మతనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి వృధా అను చెలువ ప్రీతి తన మేనయత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతిభోజన కర్ధితోడ కూతుగానిచ్చిన కోమలియాతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్న దానమునర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి. మహాభారతాన్ని ఇంత పెద్ద మలుపు తిప్పడంలో కూడా దుర్వాసో మహర్షిదే ప్రధాన